శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తూ అందరికీ కూడా నమస్కారం. పద్మపాదుడు తన యొక్క పాండిత్య ప్రకర్షను ప్రదర్శించి అందరినీ కూడా మంత్రముగ్ధుల్ని చేశాడు. అలాగే తన మేనమామ ఇంట ఆయన చేత పొగడ్తలను అందుకుని ప్రశంసలను అందుకుని ఇంకా మామయ్యతోటి ఈ గ్రంథాన్ని తాను రాసినటువంటి టీకా గ్రంథాన్ని మీ దగ్గర ఉంచండి, నేను కొంతకాలం పాటు దక్షిణ దేశ యాత్రలకు చేసి వస్తాను అని చెప్పి వెళ్తూ, గృహస్థులకు ఎప్పుడూ కూడా సిరి సంపల మీదే వారి యొక్క మనసంతా ఉంటుంది. అలాగే నాకు ఈ వేదాంత గ్రంథం ఏదైతే ఉందో ఇది అన్నిటికంటే ప్రియమైంది కాబట్టి దీన్ని మీ దగ్గర భద్రంగా ఉంచండి, నేను సేతువును దర్శించి మళ్ళీ వస్తాను అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. అలా వెళ్తున్నటువంటి సమయంలో కొన్ని దుశ్శకనాలను తను ఆ దుశ్శకనాలన్నీ కూడా కనపడ్డాయి. అయినా యతివరేణ్యుడిగా ఉన్నాడు కాబట్టి వాటిని ఏమీ పట్టించుకోకుండా ముందుకు సాగాడు. ఇక్కడ మేనమాగు మాత్రం బుర్రంతా కూడా దురాలోచనలతో నిండిపోయింది. తన గురువైనటువంటి ప్రభాకరుడు ఏవైతే సిద్ధాంతాలు ప్రతిపాదించాడో వాటన్నిటినీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి గ్రంథం ఇది. అందువల్ల ఈ టీకా గ్రంథం అనేటటువంటిది చాలా గొప్పగా రాశాడు మేనలుడు. ఒకవైపు సంతోషం, మరోవైపు దుగ్ధ, బాధ, ఈర్ష్య, కోపం. ఇప్పుడు ఈ గ్రంథం కనుక బహుళ ప్రచారంలోకి వస్తే తన గురువుగారి యొక్క సిద్ధాంతాలన్నీ కూడా నాశనమైపోతాయి. ఇంకా అవి కొనసాగవు, కొన్నాళ్లకు మసివారిపోతాయి. అందువల్ల ఈ గ్రంథాన్ని ఏదో ఒకటి చేయాలి అని దీన్ని తగలబెట్టేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. అలా చేస్తే కనుక ప్రభాకరుడి యొక్క ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిరాఘాటంగా మళ్ళీ వ్యాపిస్తాయి. ఈ గ్రంథం కష్టపడి రాశాడు, కానీ నాశనం చేసేస్తే ఏ గొడవలు ఉండవు అని చెప్పి అనుకుని తాను గ్రంథాన్ని ఒక్కదాన్నే మళ్ళీ నాశనం చేస్తే కనుక, దాన్ని ఒక్కటే అగ్నికి ఆహుతి చేస్తే కనుక తన మీద లేనిపోని అనుమానాలు వస్తాయి అందరికీ. అందువల్ల తన ఇంటినే తగలబెట్టుకుంటే దాంతోపాటు గ్రంథం కూడా పోయిందని అంటే మనకి చూడండి, ఒక్కోసారి ఒక్కో విషయం మీద మనకు ఉండేటటువంటి ఆసక్తి, మనకు ఉండేటటువంటి ఇది ఎంత తీవ్రమైనటువంటి దారుణమైనటువంటి చర్యలు చేయటానికైనా ఉడిగొడతాయి. దానికి ఇంకా ఒక హద్దు అనేది లేకుండా అయిపోతుంది. అందుకే వీటి మీద కూడా మమకారము పెంచుకోకూడదు, అనుబంధము పెంచుకోకూడదు. ఏవి ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. గురువుగారి పట్ల, ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాల పట్ల అంతటి నమ్మకాన్ని కలిగి ఉన్నాడు, అంతటి మమకారాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు దాన్ని వ్యతిరేకమైనటువంటి ఈ ప్రతిపాదనలన్నీ కూడా సమూలంగా నాశనం చేయడానికి తన ఇల్లే తగలబెట్టుకోవడానికి సిద్ధమయ్యాడు. అలా సిద్ధమైనటువంటి వాడు స్వగృహాన్ని తగలబెట్టాడు. తగలబెట్టి చాలా నాటకాలు చేశాడు, బాధపడ్డాడు, పెద్ద పెద్దగా కేకలు వేసి అంతా కూడా నాశనమైంది అని చెప్పి ఏడవను మొదలైనవన్నీ కూడా చేశాడు. బయలుదేరినటువంటి పద్మపాదుడు శిష్యులతో కలిసి అనేకమైనటువంటి క్షేత్రాలను దర్శిస్తూ ఆ రామేశ్వరం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ శ్రీపుల్ల మహర్షి అనేటటువంటి ఆయన యొక్క ఆశ్రమాన్ని దర్శించాడు. పూర్వం శ్రీరాముడు
సీతాన్వేషణలో తన యొక్క ధనుర్బాణాలన్నీ కూడా అక్కడ ఆశ్రమం ప్రాంతంలో ఉన్నటువంటి రావి చెట్టు మొదట్లో ఉంచేట. పక్కనే దర్భాలు పరుచుకుని ఆ రోజు అక్కడ సేనించేట. అందుకని ఇది దర్భసేనుము అని చెప్పి తరువాతి కాలంలో ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రదేశం. ఇంకా అలా ఒక ప్రాశస్త్యం ఉంటే ఆ స్థలానికి ఉన్నటువంటి మరొక ప్రాశస్త్యం, అక్కడ విశ్రమించినటువంటి శ్రీరామచంద్రుడు ఇంతటి వానర సైన్యాన్ని తీసుకుని ఈ లంకానగరాన్ని చేరటానికి ఈ సముద్రం దగ్గర వచ్చాను. అయితే నా దగ్గర ఉన్నటువంటి సేనంతా కూడా వానరములు. ఇవి చెట్ల చేమల మీద బ్రహ్మాండంగా సంచరిస్తాయి, కానీ నీటిలో 100 యోజనాల సముద్రాన్ని ఇవి కూడా సమర్థవంతంగా ఈదలేవు. అందువల్ల ఇప్పుడు మార్గం ఏమిటి, ఏమి చేయాలి అనేటటువంటి తీవ్రమైనటువంటి చింతకు లోనయ్యట. ఇలా ఆయన చింతిస్తుండగా దూరంగా దట్టమైనటువంటి పొగలు కమ్ముకుని ఆ పొగల నుండి ఒక దివ్యమైనటువంటి తేజస్సు వచ్చి ఆ తేజస్సు ఒక మానవాకారాన్ని ధరించి ఆయన ముందర నిలబడిందిట. వెంటనే అక్కడ ఉన్నటువంటి వానరసేనంతా కూడా అప్రయత్నంగా అందరూ కూడా లేచి నిలబడ్డాట. అలాగే శ్రీరామచంద్రుడు కూడా లేచి నిలబడ్డాట. ఆ మానవాకారంలో కనిపించింది సాక్షాత్తు అగస్త్య మహర్షి, ఆయన సతీమైనటువంటి లోపాముద్ర. ఇలా వారిద్దరూ కూడా ఆ రామభద్రుడికి దర్శనమిచ్చారట. వెంటనే ఎప్పుడైతే ఈ దంపతులను చూశాడో రామభద్రుడి మనసులో ఉన్నటువంటి దుఃఖం అంతా కూడా తొలగిపోయిందిట. వెంటనే తనకి తప్పకుండా ఉపాయం ఇప్పుడు దొరుకుతుంది. తాను ఏ విషయం అయితే కనుక చింతకు లోనయ్యాడో ఆ విషయం అనేటటువంటిది పరిష్కరింపబడుతుంది, చింత అనేటటువంటిది దూరం అయిపోతుంది అని చెప్పి అనుకుని వాళ్ళిద్దరికీ కూడా అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి వారి యొక్క ఆ నీటిని తన శిరస్సు మీద చల్లుకుని తన మనసులో ఉన్నటువంటి విషయాన్నంతా కూడా వాళ్ళకి చెప్తూ, అయ్యా మీరు త్రికాల వేదులు, మీకు తెలియదు ఉండదు, అయినా నన్ను నేను పరిచయం చేసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. నేను సూర్యవంశపు రాజుల్లో జన్మించాను, కానీ చాలా దుఃఖజీవిని, రాజ్యభ్రష్టుణ్ణి అయ్యాను. నా భార్యతో కలిసి వనవాసానికి వచ్చాను. నాకు తోడుగా నా తమ్ముడు ఉన్నాడు. నారబట్టలు ధరించి కందమూలాలని సేవిస్తూ ఏదో నేను అక్కడ వనంలో తిరుగుతూ ఉన్నాను. అలాంటి సమయంలో మారీచుడు అనేటటువంటి ఒక మాయావి ఒక మాయామృగ రూపంలో వచ్చి నన్ను వంచాడు. తర్వాత రావణుడు అనేటటువంటి రాక్షసుడు, లంకాధిపతి, నా భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు. నేను నా భార్య గురించి చాలా అన్వేషించిన తర్వాత ఆమె జాడను తెలుసుకోగలిగాను. తెలుసుకున్న తర్వాత ఆ రావణాసురుణ్ణి వధించి సీతాదేవిని తిరిగి పొందాలని చెప్పి కోరుకున్నాను. అందుకే ఈ ప్రాంతంలో విడిది చేశాను. అపారమైనటువంటి సముద్రం అంతా కూడా నా కళ్ళ ముందర ఉంది. ఈ వానరసేన అంతా కూడా నా సైన్యం, నా బలం. ఇప్పుడు ఈ సముద్రాన్ని దాటడం ఎలా అనేది నాకు చాలా చింత కలిగిస్తున్నటువంటి విషయం. అందువల్ల మీరే దీనికి తగినటువంటి ఉపాయాన్ని చెప్పగలరు అని చెప్పి ఆయన ప్రార్థించట. అప్పుడు ఆయన, దుఃఖానికి వసువు కాకు, ప్రాణులందరికీ కూడా కష్టాలనేటటువంటి సహజం. సూర్యవంశపు రాజుల్లో పూర్వం కూడా అనేక మంది కష్టాలను అనుభవించి తిరిగి సుఖపడ్డారు. అలాగే చంద్రవంశపు రాజుల్లో కూడా నలుడనేటువంటి వాడు అనేకమైనటువంటి కష్టాలను పొంది భార్య వియోగానికి లోనై చివరికి ఆమెను పొంది ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశాడు. నువ్వు అసాధారణమైనటువంటి ప్రజ్ఞాపాఠకాలు కలిగినటువంటి వాడివి. నీ తమ్ముడు నీతో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు.
నీకు అండగా ఉన్నటువంటి కపి నాయకులందరూ కూడా గొప్ప బలశాలురు, వాళ్ళందరూ కూడా దైవాంశ సంభూతులు. నీ వంటి పురుషోత్తముడు ఇటువంటి దీనమైనటువంటి వచనాలని పలకటం అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడదు. ఒక్కోసారి ఏదైనా కార్యాన్ని చేద్దాం అనుకుంటే, ఏదైనా పనిని చేద్దాం అనుకుంటే చిన్న చిన్న విషయాలే చాలా పెద్దగా కనిపించి ముందుకి అడుగు వేయనీయవు. అటువంటి సమయంలో నేను సలహానివ్వగలను. నీ శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి ముందర ఈ సముద్రం అనేటటువంటిది ఒక పిల్ల కాలువ లాంటిది. అందువల్ల అది నీకు అడ్డుగా ఉండబోదు. మరో మాట, పూర్వం నేను సముద్రం జలాన్నంతా కూడా ఆచమనం చేసినటువంటి వాడిని. ఈ సముద్రాన్ని, సప్త సముద్రాల్ని ఆచమనం చేశాను నేను. ఈ సముద్రాన్ని ఆచమనం చేయటం నాకు పెద్ద లెక్కలోది కాదు. కానీ అలా చేయటం వలన నీ కీర్తి అయితే కనుక దెబ్బతింటుంది. అందువల్ల నేను ఆ కార్యానికి పూనుకోవటం లేదు. నువ్వే ఈ సముద్రం మీద ఒక సేతువును నిర్మించు. సమస్త వానరసేనలు కూడా నీకు తోడై ఉంటాయి. నీ కీర్తి సూర్యచంద్రులంత వరకు కూడా శాశ్వతంగా నిలిచిపోతుంది. సముద్రం మీద సేతువు నిర్మించినటువంటి కీర్తి ఏదైతే ఉందో అది ఎప్పటికీ అలాగే నిలబడిపోతుంది అని చెప్పి రామభద్రుడికి ఆ అగస్త్య మహర్షి ఆయన యొక్క సమస్యకి పరిష్కారాన్ని చెప్పి ఆయన అంతర్ధానం అయిపోయారట. ఆ తర్వాత వానరసేనతో ఆ సముద్రంపై సేతువును నిర్మించడం, మిగిలినటువంటి విషయం అంతా కూడా మనకి రామాయణం ద్వారా తెలుస్తుంది. అటువంటి పవిత్రమైనటువంటి పుణ్యతమైనటువంటి రామేశ్వరాన్ని చేరుకున్నాడు పద్మపాదుల వారు. శిష్యులతోటి ఆ ప్రాంతంలో స్నానం చేసి రామేశ్వరుణ్ణి దర్శించుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి పండితులు అందరూ కూడా అడిగారు, రామేశ అనేటటువంటి పదానికి సమాన వృత్తిని, సమానమైనటువంటి అర్థాన్ని, దాని యొక్క విశేషాన్ని చెప్పని చెప్పి అడిగిన తర్వాత తన గురువైనటువంటి శంకరుల్ని, ప్రభు అయినటువంటి మహేశ్వరుని ధ్యానించి ఆయన చెప్పింది, శ్రీరామచంద్రుడు పరమేశ్వరుణ్ణి ధ్యానించి ప్రతిష్ఠించటం చేత రామేశ, రామ ఈశ, అలాగే రామస్య ఈశ్వర అంటే రామస్య ఈశ్వర, రామునకు ప్రభువు, రక్షకుడు. ఇది తత్పురుష సమాసం. రామ ఈశ్వర యస్య సహ, రాముడు పరమేశ్వరుడుగా కలవాడు కలది. అలాగే రామ ఈశ్వరులచే వెలియున్నది, బహువ్రీహి సమాసము. ఇద్దరు లేక ఇంతకన్నా ఎక్కువ బహువ్రీహి సమాసము. అలాగే రామాశ్చాసౌ ఈశ్వరశ్చేతి, రామాశ్చాసౌ ఈశ్వరశ్చేతి, రామరూపంలో ఉన్నటువంటి పరమశివుడే. ఏ రాముడైతే భూమి మీద నడుస్తూ ఉన్నాడో మానవ రూపంలో, సాక్షాత్తు పరమశివుడే. కర్మధారయ సమాసం. అందువల్ల ఈ వివరాలన్నీ కూడా పద్మపాదుడు తెలియజేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పండితులు, పామరులు వాళ్ళందరూ కూడా చాలా ఆనందించారు. పద్మపాదుల యొక్క ప్రజ్ఞా విశేషాలను వాళ్ళందరూ కూడా మెచ్చుకున్నారు. ఇలా తను చేయవలసినటువంటి తీర్థయాత్రలను కూడా పూర్తి చేసుకుని తిరిగి తన గ్రంథాన్ని తీసుకోవడానికి మేనమామ గారి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత మేనమామ ఇల్లు కనపడలేదు, ఇంటితో పాటు గ్రంథం పోయిందని చెప్పి ఆయన అనేక రకాలుగా ఏడ్చాడు, బాధపడ్డాడు. మనసులో కుటిలత్వం, కావాలని చేసిన పనే అయినా నటన. పద్మపాదులు వారు తన పుస్తకము, తన గ్రంథము నశింపబడింది అనే దానికన్నా మేనమామ ఇల్లు కాలిపోయిందే అని ఎక్కువ బాధపడ్డాడు. మేనమామ మాత్రం నోటితో, నువ్వు రాసినటువంటి గ్రంథాన్ని నా దగ్గర ఉంచావు,
ఆ గ్రంథం రాయడానికి ఎంతో కష్టపడి ఉంటావు. నా ఇల్లు దగ్ధమైపోయినా కూడా నేనేం చింతపడటం లేదు, మళ్ళీ కట్టుకుంటాను. కానీ నువ్వు ఆ వేదాంత గ్రంథాన్ని కోల్పోయావు అనేటటువంటి మాట నన్ను ఎంతో బాధ పెడుతుంది అని చెప్పి మొసలి కన్నీరంతా కారుస్తున్నాడు. దానికి పద్మపాదుల వారు, జరగవలసింది జరగక మానదు, అందువల్ల నేను రాసినటువంటి గ్రంథం దగ్ధమైపోయిందని బాధపడద్దు. నా బుద్ధి అయితే బాగానే ఉంది, అందువల్ల మళ్ళీ కష్టపడి నేను ఆ గ్రంథాన్ని రచిస్తాను అని మేనమామతో చెప్పి శుచిగా ఆచమనం చేసి మళ్ళీ ఆ గ్రంథ రచనకి కూర్చున్నాడు. తన మేనల్లుడి యొక్క ప్రజ్ఞా విశేషాలను ఇంతకుముందు చూసే ఉన్నాడు. ఎందుకంటే తన యొక్క వాదనలన్నింటినీ కూడా ఖండించాడు ఇంతకుముందే. అందువల్ల మేనల్లుడి యొక్క ప్రతిభా పాఠవాలు తను బాగా తెలుసు. ఇప్పుడు మళ్ళీ అవకాశం వస్తే అంతకుముందు రాసిన దానికన్నా కూడా అద్భుతమైన గ్రంథాన్ని మళ్ళీ రాయగలడు. ఇది తను నాశనం చేసిందే ఆ గ్రంథం ఉండకూడదని. అందువల్ల ఏదో రకంగా దీన్ని ఆపేయాలి అని చెప్పి నిర్ణయించుకొని మరొక దారి లేక బుద్ధిమాంద్యం వచ్చేలా చేయాలని విషపదార్థాన్ని చేర్చి పద్మపాదుడికి పెట్టాడు. ఈ రకంగా పద్మపాదుని యొక్క బుద్ధి అంతా కూడా మందగించి పూర్వంలాగా విస్పష్టంగా నిశ్చితంగా తను ఏం రాయాలనుకుంటున్నాడో అవన్నీ రాయలేకపోయాడు. అదే సమయంలో పద్మపాదుడు ఉండేటటువంటి ప్రదేశానికి కొంతమంది శంకరుల యొక్క శిష్యులు వచ్చారు. వారందరూ కూడా తమ గురువు గారి తర్వాత ప్రముఖులైనటువంటి పద్మపాదాచార్యులు వారిని దర్శించుకున్నారు, నమస్కారాలు చేశారు. ఆయన పాదధూళిని తమ శిరస్సు మీద ఉంచుకున్నారు. వారి ద్వారా శంకరులు కేరళ దేశంలో ఉన్నారని చెప్పి ఈయనకి తెలిసింది. వెంటనే బయలుదేరి శంకర్ల వద్దకు వెళ్ళారు. శంకర్ల వద్దకు వెళ్ళి గురువుగారి కాళ్ళ మీద పడిపోయి, అయ్యా, నేను దక్షిణ దేశంలో అనేకమైనటువంటి క్షేత్రాలు దర్శించాను. అలాగే పూర్వాశ్రమంలో నా మేనమామ అయినటువంటి ఆయన ఇంట్లో కొన్నాళ్ళు ఉన్నాను. రంగనాథుని దర్శించాను అక్కడే. నా మేనమామ ప్రభాకర మత ప్రచారకుడు. నేను ఆయన వాదనలన్నీ ఖండించాను. అక్కడ నుండి ఆ రంగనాథుని దర్శించిన తర్వాత అక్కడి నుంచి రామేశ్వరం వెళ్దామని చెప్పి నిర్ణయించుకుని నా టీకా గ్రంథాన్ని ఆయన దగ్గర పెట్టాను. కానీ నాచే వాదనలో ఓడిపోయినటువంటి నా మేనమామ నా గ్రంథాన్ని నాశనం చేయడానికి నిశ్చయించుకుని తన ఇంటితో సహా నా గ్రంథాన్ని కాల్చివేశాడు. మళ్ళీ నేను ఆ గ్రంథాన్ని రచించడానికి పూనుకున్నాను. కానీ నాకు ఏదో విషాహారం తినిపించి నా బుద్ధి మందగించేలా చేశాడు. అందువల్ల ఆయన చేసినటువంటి ఆ విష ప్రహారం వల్ల నేను గ్రంథంలో ఉన్నటువంటి జ్ఞాపకాల్ని మర్చిపోయాను. నేను మీ పాదాలని ఆశ్రయించినటువంటి వాడిని, మీ మీద సంపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడిని, నాకు ఎటువంటి దుర్దశ కలగడం న్యాయమా? నన్ను ఉద్ధరించండి, మీ పాదాలే నాకు శరణ్యం. నేను పూర్వంలా రాయలేకపోతున్నాను, చక్కటి మాటలు నాకు తోచట్లేదు అని చెప్పి పరిపరి విధాలుగా విలపించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు శంకర్లు అన్నారు, దైవ ఘటనని ఎవరు కూడా అతిక్రమించలేరు. అందుకే కర్మలు చేసేటప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. కాకున్నది కాకమానదు అనేటటువంటిది మన తెలుగులో ఒక సామెత. అలానే చేయాల్సినటువంటి చెడ్డ పనులని కూడా చేసేస్తాం, ఎలాగూ జరిగేవే కదా అని. అది చేసేటప్పుడు, కర్మలు చేసేటప్పుడు విహిత కర్మలు నిషిద్ధ కర్మలు తెలుసుకొని ఏది చేయాలో అదే చేయటం అనేటటువంటిది ఉత్తమమైనటువంటిది. అందువల్ల కర్మలు చేసేటప్పుడే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కర్మఫలం చాలా కఠినంగా ఉంటుంది, అది ఎటువంటి వారినైనా కూడా వదిలిపెట్టదు. ఈ విషయాన్ని నేను ఇంతకుముందు కూడా మీ అందరికీ చాలాసార్లు తెలియజేశాను. కర్మ ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఎవరు కూడా ఊహించలేరు, ఎవరు కూడా కనుక్కోలేరు. అయినా
శృంగగిరిలో ఉన్నప్పుడు నువ్వు పంచపాదికా గ్రంథాన్ని నాకు మొత్తం చెప్పావు. అది నాకంతా జ్ఞప్తిలో ఉన్నది. ఇప్పుడు నేను దాన్ని నువ్వు నాతో ఏ గ్రంథాన్ని అయితే చదివించావో అదంతా కూడా నేను పలుకుతాను, కానీ నువ్వు రాసుకో. ఈ రకంగా నీ కోరిక తీరుతుంది అని చెప్పి పంచపాదికా కృతిని అంతకుముందు ఎలా అయితే వ్రాయబడిందో తూచా తప్పకుండా యథార్థంగా అదే విషయంలో అదే రకంగా చెప్పేశారు. ఎందుకంటే శంకర్ల వారు సర్వజ్ఞులు, సాక్షాత్తో పరమేశ్వరుని యొక్క అవతారం కాబట్టి అప్రతిహిత ప్రజ్ఞాశక్తితో ఆయన మొత్తం చెప్పేశారు. వెంటనే ఆయన చెప్తూ ఉంటే చాలా వేగంగా గ్రంథాన్ని రాసుకున్నాడు. తన మనోరథం పూర్తయినందుకు కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కారుతుండగా ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ తన యొక్క సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నాడు పద్మపాదుడు. అలాగే కేరళ దేశంలో అప్పట్లో రాజుగా ఉన్నటువంటి రాజశేఖరుడు కూడా మంచి కవి. ఆయన తదనంతర కాలంలో శంకరుల్ని దర్శనం చేసుకుని నమస్కారం చేసినప్పుడు ఆయన అడిగాడు, ఏదో కొన్ని నాటికలు రాశావు, అవన్నీ కూడా ప్రజాదరణ పొందా, ఎలా ఉన్నాయన్నప్పుడు ఆయన కూడా నా నాటకాలన్నీ కూడా నేను కష్టపడి రాశాను కానీ అగ్నికి ఆహుతయ్యాయి అని చెప్పి ఆయన కూడా విచారాన్ని వ్యక్తం చేశాడు. అప్పుడు శంకరులు మళ్ళీ ఆయన అనుగ్రహించదలిచి ఏ నాటకాలనైతే తను విన్నారో అదే మనం వింటూ ఉంటాం ఏకసంధాగ్రహి అని, అంటే ఒక్కసారి వినటువంటి దాన్ని ఏ మాత్రం పొల్లుపోకుండా తిరిగి మళ్ళీ దాన్ని చెప్పగలగడం. ఇప్పుడు ఆ మూడు నాటకాలని కూడా మళ్ళీ తిరిగి ఆయన చేత రాయించారు. రాజశేఖరుడు వాటిని రాసుకున్నాడు. శంకర్ల వారికి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు చెప్పారు, నేను కాలడి గ్రామ అగ్రహారపు బ్రాహ్మణులందరినీ కూడా శపించాను, అందుకని వారిపై మాత్రం కృప చూపించొద్దు అని రాజశేఖరుడికి చెప్పాడు. రాజశేఖరుడు తన యొక్క నాటకాలను తిరిగి పొంది, పద్మపాదుడు తన యొక్క టీకా గ్రంథాన్ని తిరిగి వ్రాయగలిగి ఇద్దరు కూడా ఆనందంతో ఉన్నారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.